మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే 1వ తేదీ నుంచి, అంటే ఆల్మోస్ట్ మే 2కి మారుతుంది ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు. ఒక 4.5 నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి, వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి, మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాశి ఏదైతే ఉందో రాశిలోకి గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో గురువు రావడం వల్ల కలిగే మంచి ఫలితాలు ఏమిటి అనేది చెప్తానండి మీకు. కలిగే మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూసుకుంటే, సహజంగానే వృషభం వారికి గురువు 12లో ఉన్నాడు ఇంతకాలము, ఇప్పుడు రాశిలోకి వస్తాడు. రాశిలోకి వస్తే ఇచ్చే ఫలితాలు మే నుంచి వస్తున్నాడు. కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తుంటాం కదా, అసలు ఏమవుతుందేమో, ఏం టెన్షన్ పడక్కర్లేదు. మే నుంచి ఒక 5 నెలల పాటు బలం ఉంటుంది మీకు వివాహం విషయంలో. ఎందుకంటే సప్తమం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి. మరి జాగ్రత్తలండి గురువు అక్కడ ఉన్నప్పుడు అంటే ఒకటే, కొన్ని ఆకస్మికమైనటువంటి లాభాలు వస్తాయి అని వెంపర్లాడుతూ ఉంటారు కొంతమంది. అంటే ఏమిటి, ఈ ఆన్లైన్లో చేసేటువంటి షేర్ మార్కెట్లు, డైలీ ట్రేడింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు కదా, డైలీ ట్రేడింగ్స్ కావచ్చు. అదేవిధంగా కొంతమంది తెలియక అలాంటి వాటిలో వెళ్ళిపోతారు. అంటే అలాగా ఈ క్యాజినోలని, ప్యాకాట్లు ఆడడం అని, ఇట్లాంటి వాటి మూలంగా ఎక్కువ ఇబ్బంది ఇస్తాడు గురువు రాశిలో ఉన్నప్పుడు. ఎందుకంటే గురువు ధర్మానికి కారకుడు. ధర్మానికి కారకుడు గురువు రాశిలో ఉన్నప్పుడు ధర్మబద్ధంగా వచ్చేటువంటి దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తాడు. కానీ ఏదో షార్ట్ కట్ రూట్లోకి వెళ్ళిపోయి డబ్బులు సంపాదిద్దామంటే ఆయన ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా ఇదేమిటంటే, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి, రాజకీయ నాయకులకి, ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి గురువు రాశిలోకి వచ్చినందుకు, పంచమ స్థానాన్ని చూస్తున్నందుకు ఆ యొక్క విషయాల్లో కంట్రోల్ పెరుగుతుంది. అంటే ఏమిటి, ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతాయన్నమాట ఈ కాంబినేషన్ వల్ల. మరి ఈ వృషభం వారికి దశమంలో శని భగవానుడు ఉన్నందుకు కాస్త స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఉంటుంది. కానీ ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడ ఏమిటంటే, ఈ సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని 2 గ్రహాలు చూస్తున్నాయి, గురువు, శని. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేదంతా కూడా గురుగ్రహ సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి మీకు ఒకవేళ ఎక్కువగా కొంచెం అంటే ఇటువైపు ఈ షేర్ మార్కెట్ వైపు వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డానంటే, నేను దాని నుంచి బయటపడాలి అంటే ఒకటే చెప్తానని మీకు. ఏమిటది అంటే, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, నేను అందులోకి ఎంటర్ అయిపోయాను, ఇప్పుడు నాకు త్రోవ తెలియట్లేదు. అదేదో అభిమన్యుడు అందులో పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టే ఉంటుంది కొంతమందికి. అలాగా పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆలోచనలు రావు సరిగ్గా. అలాంటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇంట్లో ఈశాన్య భాగంలో కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రం చేయడము, అరటికాయలు, బెల్లము ఈ 2 కలిపి కనుక గోవుకు తినిపించడం చేస్తూ, ఇంకా ముఖ్యంగా ఏంటంటే గురువారం రోజు ఉదయం పూట నేతితో గురుగ్రహానికి దీపం పెట్టడం చేసినట్లయితే కూడా పంచమ స్థానం ఇంకాస్త, అంటే గురుగ్రహానికి, కేతుగ్రహానికి దీపారాధన చేస్తూ శనిగ్రహానికి కూడా దీపారాధన చేసినట్లయితే మీకు కెరీర్ పరంగా బాగుంటుంది, అన్ని విధాలు కూడా బాగుండడం జరుగుతుంది. కొంతమందికి వారి నక్షత్రం కానీ, రాశి కానీ ఇవేమీ తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే, వాళ్ళకి అసలు ఏ లగ్నంలో పుట్టారా, ఏ రాశిలో పుట్టారా, అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంటుంది. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు
రెండవ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే మనకి మే కంటే ముందే మనకి కాస్త శని కుజులు కలయిక ఉండడము, బుధుడు నీచపడడము, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది, మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో, నక్షత్రము రాశి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. అది నేను మీకు చెప్తాను. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి 2 నామాలు ఉన్నాయి. అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అద్భుతమైనటువంటి నామం ఇది. ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్నా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, ఇంకో నామం కూడా ఉందండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి. చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము, అపౌరుషములు అంటారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మరి కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు, శుక్రుడు బాగోడు, కుజుడు బాగోడు, స్త్రీలకి అప్పుడు ఇబ్బంది పడుతారు. అలాంటి వారికి లలితా సహస్రనామాలు అద్భుతమైన నామం ఉంది. ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఈ నామం చేసుకోండి. అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు, ఇబ్బంది, అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం. మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోండి. అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది. మరి కొంతమందికి చూడండి, నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. ఇలా 1 కాదు 2 కాదు, లలితా సహస్రనామాల్లో 1000 నామములు. ఆ నామములకు ఉన్న అర్థము, దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు, ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాడా లేదా అని ఎలా చూసుకుంటుంది, అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు, అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు. పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి, ఏం టెన్షన్ పడకండి. వాస్తులో ఫలానా దోషం ఉంది, ఏం టెన్షన్ పడకండి. చాలా చిన్న చిన్న నామాలు లలితా సహస్రనామాలు. లేదండి లలిత నాకు పూర్తిగా రాదు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. నేను పెద్దగా పలకలేను, నాకు అంటే రక్షణ శక్తి. అమ్మవారు అంటే ఏమిటి, తల్లి యొక్క తత్వం ఏంటి, రక్షణను ఇస్తుంది. ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తుంది. ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.